అది ఒక పల్లెటూరు. బస్సులో నుంచి ఒక 20 ఏళ్ల యువకుడు దిగి ఊరిలోకి నడుచుకుంటూ వెళతాడు. అక్కడున్న ఒక ఆమెను సూర్య మాస్టర్ గారి ఇల్లెక్కడ అని అడ్రస్ అడుగుతాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఇతను సూర్య మాస్టర్ గారిని కలుసుకుంటాడు. మాస్టర్ గారు, నన్ను గుర్తుపట్టారా? నేను నిహాల్ని. మీరంత బాగా చెప్పబట్టే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను అంటాడు. మాస్టర్ గారు కళ్ళజోడు సవరించుకుంటే నిహాల్ చూసి, ఓ నువ్వా నిహాల్, రా నాయనా లోపలికి రా అని లోపలికి తీసుకెళ్తారు. అమ్మ రాణి, నిహాల్ వచ్చాడు, కాఫీ పట్టుకురా అని చెబుతారు. రాణి ఆయన ఒక్కగానొక్క కుమార్తె. రాణి నిహాల్ చిన్నప్పుడు స్నేహితులే. రాణి సిగ్గుతో కాఫీ తెచ్చి ఇస్తుంది. తర్వాత మాస్టర్ గారు ఆ కబుర్లలో ఈ ఒక్కగానొక్క అమ్మాయి వివాహం కుదిరితే నాకున్న బాధ్యతలన్నీ తీరిపోతాయి నిహాల్, కానీ ఏముంది, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను అంటారు. మాస్టర్ గారు, ఈ ఉత్తరం చూసారా? మా ఫ్రెండు మీ రాణికి వివాహం చేసుకుంటానని చెప్పాడు అని ఇస్తాడు. ఒకవేళ రాణికి నచ్చితే మాట్లాడమని చెప్పమానండి అంటాడు. మాస్టర్ గారు చూస్తారు. తీరా చూస్తే అది నిహాల్ బయోడేటా. మాస్టర్ గారు ఎంతో ఆనందించి రాణికి కూడా ఇస్తారు. రాణి ఆనందానికి అవధులుండవు. మాట్లాడమనండి నాన్న అని చెప్పి పాయసం తాగి వెళ్ళమనండి అని అంటుంది మాస్టర్ గారితో.